హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాడ్ డిఫెండర్. సో ఈరోజు అయితే మన సామ్సంగ్ గెలాక్సీ S23 FE అయితే అన్బాక్సింగ్ చేసి చూద్దాం. ఈ మధ్యకాలంలో S23 FE బాగా హైప్ అయిన మొబైల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దీనిలో కెమెరా పరంగా అయితే ఫీచర్స్ ప్రోగ్రేడ్ కెమెరా ఫీచర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేసి దీంట్లో మనము ద ప్లస్ పైగా దీని యొక్క డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ ఏదైతే ఉందో అది టోటల్ మనకి చేంజ్ అయిపోయింది. S21 FEతో పోల్చుకుంటే S23 FEలో వచ్చేసరికి ఏదైతే మీరు సామ్సంగ్ S23 సిరీస్ చూసారో సో ఆ సిరీస్లో ఏదైతే డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ ఉందో అదే బిల్డ్ క్వాలిటీ తీసుకొచ్చారు ఇది మొబైల్. సో ఇప్పుడైతే ఈ మొబైల్ యొక్క అన్బాక్సింగ్ చూద్దాం అండ్ రివ్యూ కూడా చెక్ చేద్దాం గైస్. సో మొబైల్ బాక్స్లో అయితే మొబైల్ వస్తుంది, సిమ్మెట్రీ పిన్ ఒకటి వస్తుంది, టైప్ సి కేబుల్ ఒకటి వస్తుంది, ఇంకా డాక్యుమెంట్స్ వస్తాయి గైస్. సో గైస్ ఏదైతే దీని డిజైన్ ఉందో ఇది బ్యాక్ కెమెరా వచ్చేసరికి మనకి మెటల్ కార్నర్స్ వస్తాయి చుట్టూ వచ్చేసరికి. సో దీని డిజైన్ కూడా ఫ్లోటింగ్ కెమెరా డిజైన్ అని చెప్తున్నారు సామ్సంగ్ వాళ్ళు. సో ఇది వచ్చేసరికి స్ట్రాంగ్ అల్యూమినియం బాడీతో వస్తుంది, పైగా సెంటర్ పంచ్ హోల్ కెమెరా. ఏదైతే మనకి ఫ్రంట్ ఉందో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఫ్లైతో వస్తుంది, ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఫ్లైతో ఇచ్చడం అయితే జరిగింది. ఇంక మొబైల్ ఫిజికల్ వరకు చూసుకున్నట్టయితే మీకు బ్యాక్ 3 కెమెరాస్ ఉంటాయి, బాటంలో వచ్చేసరికి టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది, దాని పక్కన ప్రైమరీ మైక్రోఫోన్ ఒకటి ఉంటుంది, స్పీకర్స్తో వస్తుంది. సైడ్ వచ్చేసరికి అయితే ఏం లేదు, రైట్ సైడ్ వచ్చేసరికి అయితే పవర్ బటన్ ఉంది, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ వస్తాయి. సో పైన వచ్చేసరికి అయితే మీకు సిమ్ ట్రే ఉంటుంది, సెకండరీ మైక్ అయితే ఉంటుంది గైస్ ఇంకోటి. సో సిమ్ ట్రే వచ్చేసరికి కూడా మీకు డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఉంటుంది, మైక్రో SD కార్డ్ అయితే ఉండదు, మీరు OTG ద్వారా యూజ్ చేసుకోవాల్సిందే. సో దీని డిస్ప్లే పరంగా అయితే 6.4 ఇంచ్ ఫుల్ HD ప్లస్ ఇన్ఫినిటీ డైనమిక్ AMOLEDతో వస్తుంది, 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. దీని బ్రైట్నెస్ కూడా ఎంతమంది S21 FEతో పోల్చుకుంటే ఇప్పుడైతే ఇంక్రీజ్ చేశారు, దీంట్లో అయితే 14-15 ఇంచ్ బ్రైట్నెస్ వస్తుంది. ప్లస్ పైగా మనకి విజన్ బూస్ట్ ఉంటుంది, ఏదైతే మనకి సన్లైట్ ఉందో దాని ఎఫెక్ట్ బట్టి మనకి బ్రైట్నెస్ అయితే తగ్గుతా పెరుగుతూ ఉంటుంది. సో పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసరికి అయితే ఇది Exynos 2200తో వస్తుంది. ఏదైతే సామ్సంగ్ S21 FE ఉందో దాంట్లో 2100తో ఇచ్చారు. సో ఇదైతే 2200తో వస్తుంది. ఆటోకో ప్రాసెసర్ 4 nm చిప్సెట్తో వస్తుంది. సో మన దీంట్లో గేమ్స్ విషయానికి వచ్చేసరికి అయితే BGMI స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ వర్క్ సపోర్ట్ చేస్తుంది 60 FPSలో, అండ్ అల్ట్రా HD అయితే ఉంటుంది, HDR అయితే నాట్ సపోర్టెడ్. సో మనకి దీంట్లో గేమ్స్ ఆడే కొద్దీ కూడా మీకు పర్ఫార్మెన్స్ విషయంగా అయితే బాగుంటుంది. ప్లస్ మీరు ఎక్స్టెండెడ్ గేమింగ్కి వెళ్ళారంటే ల్యాగ్ అయితే నోటీస్ చేస్తారు, ఎందుకంటే ఓవర్ గేమింగ్ అయితే మీకు ల్యాగ్ అయితే ఖచ్చితంగా అవుతుంది. సో ఎందుకంటే మీకు స్నాప్డ్రాగన్ 8+ Gen 1 అంత పర్ఫార్మెన్స్ అయితే ఉండదు దీంట్లో. సో వీళ్ళ యొక్క మెయిన్ ప్రాసెసర్ వచ్చేసరికి ఈ సామ్సంగ్ Exynos సిరీస్ మెయిన్ ఇమేజ్ ప్రాసెసింగ్ యూనిట్కి అయితే బాగా యూజ్ అవుతుంది, ఎందుకంటే వీళ్ళ కెమెరా పరంగా అయితే ప్రోగ్రెడ్ ఫీచర్స్ అయితే ఉంటాయి. సో దాంట్లో కెమెరాలో వచ్చేసరికి సో బ్యాక్ కెమెరా ట్రిపుల్ కెమెరాతో వస్తుంది, 50 MP ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్తో వస్తుంది, అపాచర్ 1.8తో వస్తుంది, డ్యూయల్ పిక్సెల్ టెక్నాలజీ, అల్ట్రా వైడ్ లెన్స్ అయితే 12 MP వస్తుంది, అపాచర్ 2.2తో. సో టెలిఫోటో లెన్స్ అయితే మీకు 8 MP వస్తుంది, 2.4 అపాచర్తో వస్తుంది. ఏదైతే మెయిన్ కెమెరా ఉందో దీంట్లో అయితే పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది గైస్. మీరు ఫోటో శాంపిల్స్ చూసారంటే చాలా 50 MP వచ్చేసరికి అయితే మనకి బాగా మంచి పర్ఫార్మెన్స్ అయితే చేసింది. ఇక్కడైతే మీరు చూడొచ్చు బ్యాక్ షాట్ ఫొటోస్ కానీ, ఇంకా పైగా మన టెలిఫోటో లెన్స్ అయితే యూస్ చేసి 3x వరకు ఆప్టికల్ జూమ్ అయితే చేయొచ్చు. సో దాని ఫొటోస్ మీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఏదైతే మనకి అల్ట్రా వైడ్ లెన్స్ ఉందో అది కూడా బాగా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది గైస్. నేను చాలా ఫొటోస్ అయితే తీసాను, అది మీకు అయితే స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఫొటోస్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి అల్ట్రా వైడ్లో. సో గరుడ వాహనం కానీ, బ్యాక్ డ్రాప్ ఏదైతే ఉందో ఫుల్ వ్యూ కానీ చాలా బాగా వచ్చింది. సో తిరుమల షార్ట్స్ కూడా చాలా బాగున్నాయి గైస్. ఇకైతే బ్యాక్ డ్రాప్ అల్ట్రా వైడ్ లెన్స్లో అయితే తీసాను ఈ ఫొటోస్ అనేది. ఇంకేదైతే ఉందో కొన్ని అయితే నైట్ షాట్స్ అయితే చాలా బాగున్నాయి గైస్. దీంట్లో నైట్ షాట్ యూస్ చేసి ఒకటి తీసాను, వితౌట్ నైట్ ఎఫెక్ట్తో ఒకటి తీసాను. సో అది కూడా మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది. కూడా చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్. పోర్ట్రేట్ షాట్స్ కూడా కొన్ని మీకు స్క్రీన్ మీద కనిపిస్తాను చూడండి. ఇంకా వీడియో రికార్డింగ్ వచ్చేసరికి అయితే గైస్ ఇదే ఫస్ట్ ఇన్ ది FE సిరీస్ 8K వీడియో రికార్డింగ్ అయితే వస్తుంది, 24 FPS అది కూడా. సో నేను వీడియో రికార్డింగ్ కూడా చేశాను 8K వీడియోతో. సో అదైతే మీరు కాలర్ కార్డ్ చూసుకున్నట్టయితే మనకి ఫ్లిక్కర్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే మనకి 8K వీడియో రికార్డింగ్ అంటే మనకి ఆ ఫ్లిక్కరింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో 4K 60 FPSలో రికార్డ్ చేసా, ఎంత స్టేబుల్గా వస్తుందంటే OS కానీ వీడియోస్ కానీ దీంట్లో చాలా ఇంప్రూవ్మెంట్ చేశారు. సో నాకైతే చాలా బాగా నచ్చింది దీంట్లో. ఇంకోటి ఏదైతే ఫ్రంట్ కెమెరా ఉందో ఫ్రంట్ కెమెరా కూడా మనకి 4Kలో ఇచ్చారు, అట్ 60 FPS కూడా. అది గైస్ అయితే S23 FEలో ఫ్రంట్ వీడియో రికార్డింగ్ చేస్తున్నాను 4K at 60 FPSలో. సో మీరు వీడియో చూసినట్టయితే ఎంత స్టెబిలిటీగా వస్తుందంటే OS అనేది అంత స్ట్రాంగ్గా ఉంది గైస్ దీంట్లో. మీరు ఏదైతే ఇంటర్నల్ ఆడియో చూస్తున్నారో అది ఓన్లీ సామ్సంగ్ S23 FEలో నుంచే వినిపిస్తుంది మీకు. దీని ఇంటర్నల్ ఆడియో మైక్ కూడా చాలా బాగుంది, వ్లాగ్స్ కోసం కానీ బాగా యూస్ఫుల్గా ఉంటుంది గైస్ ఇది మనకి. ఇంక మీరు అడిషనల్ కెమెరా ఫీచర్స్ చూసుకున్నట్టయితే మీకు దీంట్లో ఫుడ్ ఫోటోగ్రఫీ ఉంటుంది, సూపర్ స్లో మోషన్,
పోర్ట్రేట్ వీడియో కూడా ఉంటుంది, డైరెక్టర్స్ వ్యూ కూడా ఉంటుంది. డైరెక్టర్స్ వ్యూ అంటే ఒకేసారి మనది ఏదైతే ఫ్రంట్ ఉందో ఫ్రంట్ కెమెరా ప్లస్ బ్యాక్ కెమెరా రెండు ఒకేసారి అయితే రికార్డ్ చేయొచ్చు. సింగిల్ టేక్ ఉంటుంది. ఏదైనా షార్ట్స్ కూడా మీకు ఈజీగా అనేది తీసుకోవచ్చు సింగిల్ టేక్లో. సో బ్యాటరీ విషయానికి వచ్చేసరికి అయితే మీకు 4500 mAh బ్యాటరీ బ్యాకప్తో వస్తుంది. 25 hours ఫాస్ట్ ఛార్జింగ్, 1 hour 10 minutesలో అయితే ఫుల్ ఛార్జ్ అవుతుంది గైస్. మీకు దీనికి అడిషనల్ ఫీచర్స్ చూసుకున్నట్టయితే IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ వస్తుంది. నాక్ సెక్యూరిటీ ఉంటుంది మనకి దీంట్లో, ప్లస్ సెక్యూర్ ఫోల్డర్ ఉంటుంది. మనకి ఏదైతే యాప్స్ మనము సెక్యూర్ ఫోల్డర్ చేసుకోవచ్చు. ఇంకా పైగా డ్యూయల్ మెసెంజర్ ఉంటుంది. కాల్ రికార్డింగ్, సో మనం ఏదైతే కాల్ రికార్డ్ చేస్తామో అదైతే అవతల వాళ్ళకైతే వినిపించదు. NFC ఉంటుంది. సామ్సంగ్ వ్యాలెట్స్ ఉంటాయి. మనకి ఏదైతే ఉందో ఇది వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దట్టు ప్లస్ పైగా రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది గ్యాస్ దీంట్లో. సో ఇది గ్యాస్ ఓవరాల్ రివ్యూ అయితే. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.